అసలు ఈరోజు మార్నింగ్ లేచిన టైం బాగాలేదో ఏంటో తెలియదు కానీ మనసు అస్సలు బాగాలేదండి. నిజంగా చాలా ఎందుకో ఏదో తెలియని బాధ, అసలు చెప్పలేని బాధలాగా అనిపిస్తుంది. మైండ్ అంతా చాలా డిస్టర్బ్గా ఉంది. కొంచెం అసలు మొత్తం ఫుల్ టెన్షన్, బ్రెయిన్ అంతా ఫుల్ టెన్షన్లో ఉంది అసలు ఇప్పుడు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వర్ణ. ఇక్కడ రైస్ అయితే కడిగి నానబెట్టుకున్నాండి. కాకపోతే ఈ రైస్లో ఏంటంటే ఇసుక ఉందండి. ఇది చాలా సన్న ఇసుక, మనకు ముగ్గెట్లుంటుందో శుద్ధ అట్లుందండి. దీన్ని ఎట్లా తీయాలో నాకు అర్థమే అవుతలేదు అస్సలు కూడా. నిజంగా నిన్న మొత్తం రైస్ వండి తింటా ఉంటే మొత్తం ఇసుక 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 వచ్చింది. సేమ్ ఈరోజు నానబెట్టి పెట్టాను రైస్ ఎట్లొస్తుంది ఏంటి అని. ఈరోజు కూడా సేమ్ ఇట్లా అడుగున తాకుతూ ఉంటే అర్థమైపోతుంది ఇసుకుందని అన్నట్టు. ఇప్పుడు ఈ రైస్ని ఏం చెయ్యాలా, ఏ రైస్ వండాలో అస్సలు అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నాయల్లా ఇవే రైస్. ఈ రైస్లో ఉన్న ఇసుకన తీయలేకపోతున్నాం. మామూలుగా ఇట్లా ఒక రాయిలాగుంటే దాన్ని అంటూ ఎట్లనో ఒక రకంగా తీసేయచ్చు. ఇంత సన్న ఉసుకని నేను ఎట్లా తీయాలి ఈ రైస్లకి నుంచి అస్సలు అర్థం కావట్లేదండి. మీకు ఏదన్నా ఐడియా తెలిస్తే కామెంట్ చేయండి. బై ద బై ఇవైతే రేషన్ రైస్ అండి. ఎప్పుడు అయినా రాళ్ళు వచ్చేటి రేషన్ రైస్లో, కాకపోతే అవి దగ్గే విధంగా వచ్చేటి. ఇవి తీసుకోలేకపోతున్నాం. ఎట్లా చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఆ రైస్ కాకుండా మళ్ళీ వేరే రైస్ అయితే కడిగానండి. కొన్ని ఉండే ఆ రైస్ అయితే ఇప్పుడు పెట్టుకుందాం. ఇక రేపైతే ఆ రైస్ గురించి ఆలోచిద్దాం ఏం చేద్దామని చెప్పేసి. మా ఆయన వచ్చిన తర్వాత ఆయన అడుగుతా ఏంటి మరి ఎట్లా చేద్దాం ఆ రైస్ అని చెప్పేసి అయితే అడుగుతా. ఆయన ఎట్లా చెప్తే అట్లా. ఇంకా ఇక్కడైతే నేను బీట్రూట్ క్యారెట్ అయితే కట్ చేస్తాను జ్యూస్ చేయడానికి. బీట్రూట్ అయితే తీసుకొచ్చింది కొంచెం మెత్తబడింది. ఇంకా ఈరోజు అయితే పాడేసేయాలి, లేకపోతే పాడైపోయేటట్టుగా అయితే ఉంది. ఇంకా నేనైతే ఈరోజైతే కొబ్బరి చట్నీ లేకపోతే కొబ్బరితోటి పచ్చి కొబ్బరి కూర చేద్దామని అయితే అనుకుంటున్నాండి. కొబ్బరి ఇంట్లో చాలా ఎక్కువ ఉండిపోయింది. ఇంకా అందుకని కొబ్బరి కర్రీ అయితే చేద్దామనుకుంటున్నా. ఈ కొబ్బరి అంతా బయటకు తీసేసి ఇంకా కొంచెం మంచిగా తురుముకోవాలి కొబ్బరిని. ఫస్ట్ అయితే ఇంకా నేను జ్యూస్ కోసం అయితే ఈ బీట్రూట్ అయితే కట్ చేసుకుంటా. బీట్రూట్ అట్లాగే క్యారెట్. అసలు హెయిర్స్ ఊడిపోవడం ఏంటో కానీ ఎక్కడ పడితే అక్కడ హెయిర్స్ పడుతున్నాయి. చాలా చిరాకేస్తుందండి నిజంగా. ఇల్లు చిన్నగా అయిపోయి అంటే సామాన్లన్నీ ఇరుకిరుగ్గా పెట్టుకొని ఇదంతా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అదేంటోనండి అసలు ఈ మధ్యలో చాయ్ క్రేవింగ్స్ అనేటివి చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇక అసలు చాయ్ తాగద్దు కానీ చాయ్ తాగాలనిపిస్తుంది నాకు. ఎందుకో ఏమో టీ తాగాలని బాగా అనిపిస్తుంది. ఇంకా ఈరోజైతే నేను టీ పెట్టుకుంటున్నా. కాకపోతే ఈరోజైతే టీ పెట్టుకుందామని ఇంకా ఫిక్స్ అయిపోయినా. టీ అయితే పెట్టుకుంటున్నా, కాకపోతే వితౌట్ షుగర్ అండి. షుగర్ లేకుండా టీ పెట్టుకుంటా. షుగర్ లేకుండా టీ ఏంటి అనుకోవచ్చు. నేను మొన్ననే రీసెంట్గా అయితే తేనె తీసుకున్నా అండి. పావు కేజీ వచ్చి 80 రూపీస్ పడింది తేనె ఒరిజినల్. ఇక్కడ పక్కనే అంటే చెట్టు పై నుంచి తీశారు తేనె. ఇంకా ఆ రోజే అమ్మడానికి వస్తే ఇంకా నేను ఒరిజినల్ తేనె దొరకడం చాలా కష్టం కదా అని చెప్పేసి అయితే తీసుకున్నా. ఇంకా 80 రూపీస్కి పావు కేజీ అట్లా పడింది నాకు. బెటరే కదా, ఇంకా ఒరిజినల్ తేనె దొరకాలంటే కష్టంగా ఉంది. ఇంకా ఓకే, బెటర్గానే దొరికింది అనిపించింది నాకు. ఇంకా తీసుకున్నాండి. పావు కేజీలకించి మేము కొద్దిగా అయితే యూజ్ చేసినాం చూడండి తేనె. కాకపోతే బాగుంది. నాకు డౌట్ వచ్చింది ఇది ఒరిజినలా కాదని చెప్పేసి. అంటే తీసారని చెప్పావు చెట్టుకు, మళ్ళీ డౌట్ ఏంటి అని అనుకోకండి. అంటే తీసారట, మా ఆయన చూసాడంట చెట్టుకు తీయడం తేనె. కాకపోతే నేను చూడలేదు, అందుకే మళ్ళీ నాకు తెలియక నాకైతే డౌట్ వచ్చింది. మా ఆయన అడిగితే నేనే చూసిన ఇది ఒరిజినలే, ఇంతకుముందే చెట్టుకు తీశారు తేనె, ఇక అది బకెట్లో పోసుకొని అమ్మడానికి వచ్చారు అని చెప్పేసి. అంటే ఇంకా అప్పుడు కొంచెం మనశ్శాంతిగా అనిపించింది. ఎందుకంటే ఏది ఒరిజినలో ఏది కాదో ఈ మధ్యలో ఏం తింటున్నామో ఏం తినట్లేమో కూడా అర్థం కావట్లేదు కదండి. ఇక అట్లా అయిపోయింది సిచ్యువేషన్. అందుకని అప్పుడప్పుడు కొంచెం భయం అంతే. కాకపోతే ఇక మా ఆయన చెప్పంగానే ఓకే అన్నట్టు అనుకున్నా. ఇక టమాటాలు పచ్చిమిర్చిలు అయితే ఇంకా కడిగేసాను. దీన్ని ఇప్పుడు తరుకునండి. బీట్రూట్ అట్లాగే కుకుంబర్ క్యారెట్ ఈ 3 కలిపి జ్యూస్ అయితే చేస్తానండి. ఇప్పుడు జ్యూస్ చేయడానికి అయితే నీట్గా ఫస్ట్ ఫ్రెష్గా కడిగేసుకుంటున్నా. ఇవన్నీ అయితే కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇక్కడైతే రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసేంత లోపలనే ఇంకా ఉడికిపోయింది. పాలు కూడా వేడైనాయి. ఇదైతే పెరుగు కోసం అయితే తీసుకుంటున్నా అండి పాలు. చాలు, ఇంత కొద్దిగా లైట్గా తీసుకుంటున్నా నేనైతే తాగడానికి పాలు.
మరీ ఎక్కువ తాగనండి, నాకు అంత ఇష్టం ఉండదు. అంటే ఎప్పుడో ఒకసారి తాగాలని ఇట్లా అనిపిస్తుంది చాయ్ అంతే, కానీ మరీ అంత ఎక్కువ తాగాలని కూడా అనిపించదు. ఎప్పుడన్నా ఒక్కసారి ఎప్పుడన్నా బుద్ధి ఉట్టి తాగాలనిపిస్తే చాయ్, లేకపోతే లేదు. నిన్నేంటంటే అక్కడ పనికాడికి వాళ్ళు వచ్చారు, ఇంకా మేస్త్రి వాళ్ళు. మనమైతే కొత్తగా న్యూ హోమ్ అయితే కడుతున్నాం, ఇందిరమ్మ ఇల్లు మనకు కూడా వచ్చింది. ఇప్పుడైతే స్టార్ట్ చేసినాం కట్టడానికి. ఇప్పటి వరకు మా ఇల్లు కోసం మేము ఎంత ఖర్చు పెట్టినాం, అది ఎక్కడి వరకు వచ్చింది, ఎంత ఖర్చు అయ్యింది అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ బ్లాగ్ అయితే ఖచ్చితంగా చూడండి. మేము తెచ్చిన మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చినాం, ఎంత పడింది అనేది కూడా నేను చెప్తా. బట్ ఇక స్టార్ట్ చేసినాం, కాకపోతే నేను ఇప్పటి వరకు అయితే వీడియో తీసైతే పెట్టలేను. ఫస్ట్ టైం పెట్టాలనుకుంటున్నా, అది నెక్స్ట్ బ్లాగ్లో అయితే వచ్చేస్తుంది. రేపార్ ఎల్లుండ అట్లా ఈ 2 డేస్లో వస్తుంది. ఇంకా వాళ్ళ కోసం టీ పెట్టిన నిన్న, ఇంకా చూసి నాకు ఈరోజు తాగాలన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే షుగర్ అయితే వాడతలేను, షుగర్ ఒకటి వాడకపోతే సరిపోతుంది. హనీ అయితే యూజ్ చేస్తున్నా ఛాయ్లో. సరే అయితే వేసుకున్నామండి. మేము చిన్నప్పుడు చాయ్ పత్తి అనేటోళ్ళం. టీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. రైస్ అయితే అయ్యిందండి ఆల్రెడీ. కొద్దిగా చాయ్ తాగిన తర్వాత వచ్చేటప్పుడు ఒక 10 రూపీస్ది ఓమా తీసుకొస్తావా బావా? ఓమా వామ్ వాటర్ తాగడం అలవాటైందండి. మార్నింగ్ మనము చాయ్ స్కిప్ చేయాలంటే వామ్ వాటర్ తాగడం కరెక్ట్ అసలు. ఎందుకంటే ఈ వెదర్ కూల్గా ఉన్న టైంలో మార్నింగ్ చాయ్ అన్న టీ కాఫీలు తాగాలనిపిస్తుంది. ఆ టీ కాఫీలని స్కిప్ చేయాలంటే వామ్ వాటర్ తాగండి వేడిగా ఉన్నప్పుడు. ఇంకా టీ కాఫీల మీద మనసు అయితే పోదు. వచ్చేటప్పుడు ఒక 10 రూపీస్ది దేవా ప్లీజ్. బీట్రూట్ క్యారెట్ ఉంది, తింటావా? బీట్రూట్ క్యారెట్ ఉంది, తింటావా బావా? రైస్ అయ్యింది ఆల్రెడీ, తింటావా? మా బావకైతే ఆకలేస్తుందంట ఫ్రెండ్స్. ఇంకా కర్రీ అయితే చెయ్యలేను, రైస్ అయ్యింది అంతే. ఈరోజు అయితే చాలా లేట్గా లేసాను. ఫస్ట్ చెప్పాను కదా ఈరోజు అస్సలు బాగాలేదు, ఇంకా లేట్గా లేసాను. దానివల్ల రైస్ ఒక్కటే చేసిన, కర్రీ చేయలేను. ఈ కొబ్బరి తీసిచ్చి వెళ్తే కర్రీ చేస్తా అని చెప్పిన, ఇంకా ఆయన ఏంపై తీసిచ్చి వెళ్ళట్లేదు, నేనే ఇంకా తీసుకోవాలి కొబ్బరి. కోతులు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయండి, నాకైతే చాలా భయం వేస్తుంది. కోతుల వల్ల కూడా సగం పని లేట్ అయింది ఈరోజు నాది తెలుసా, లేకపోతే ఎప్పుడో అయిపోయేది. కోతులన్నీ బయట మందలాగా వచ్చినాయి, ఇంకా బయటకు వెళ్తే పైకి వస్తున్నాయి. ఇక భయానికి బయటకైతే వెళ్ళలేను. డైరెక్ట్గా ఎవరు లేకపోతే ఒక్కరిమే ఉన్నాం అనుకోండి ఇంట్లో, డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి ఇంకా ఏదో ఎత్తుకపోతాయండి కోతులు. నిజంగా కోతుల బెడదైతే చాలా ఎక్కువ ఉంది, చాలా భయం వేస్తుంది. ఒక్కదాన్ని అనుకో కోతులు ఇంట్లో కురికి వచ్చేస్తాయని చెప్పి డోర్ లాక్ చేసుకొని ఉంటున్నా. ఇప్పుడు వీడియో తీసేటప్పుడు డోర్ లాక్ చేసినాం అనుకోండి, మొత్తం ఇంకా చీకటే పడుతుంది మన ఇంట్లో, ఇంకేం పడదు. కానీ వచ్చినాయి అనుకోండి సడన్గా, ఇంకా అంతే సంగతి, ఏం చెయ్యలేము. మా బావ అయితే కోతుల్ని ఎల్లగొట్టేస్తుండు. మళ్ళీ నేను భయపడతాను. అయినా బయటకు వెళ్తుండు. నిన్ననే అది రింగ్ బెడ్ కంప్లీట్ అయింది, ఇంకా సెంట్రింగ్ డబ్బాలు ఇచ్చేసి రావడానికి అయితే వెళ్తుండు. ఇల్లు అనేది మాకు అలాంటి ఎప్పటి నుంచో, చాలా రోజుల నుంచి మాకు కళ. అసలు నాకైతే చిన్నప్పటి నుంచి కళ అండి. ఇంకా మన టీ అయితే అయ్యింది. టీ తాగిన తర్వాత మిగతాదైతే కట్ చేస్తా. టమాటా ఈరోజు వామ్ వాటర్ తాగకపోతే ఎట్లనో అనిపిస్తుంది, బట్ వామ్ అయిపోయింది. అయ్యో టీ మొత్తం ఇంకిపోయింది. కొంచెం పాలు వేసుకుందాం చాలు. చూసారా, ఇంతే పెట్టుకుంటాను నేను, ఎక్కువ ఏం పెట్టుకోను టీ. నిజంగా తేనెతోటి చాలా బాగానే ఉందండి టీ, మరీ అంత స్వీట్ బాగానే ఉంది, స్వీట్ ఏం తక్కలేదు, కానీ టేస్ట్ మాత్రం బాగుంది. చూసారా, ఎంతైనా ఒరిజినల్ తేనె ఒరిజినలేనండి. ఇంతకుముందు నేను షాప్లో తీసుకొచ్చుకున్నా ఒకసారి తేనె, కానీ అది ఎంత ఇట్లా మిక్స్ చేసినా చప్పగా ఎట్లనో అనిపించేది, కానీ ఒరిజినల్ తేనె ఒరిజినలేనండి నిజంగా. కొంచెం కూడా వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు.
కానీ మస్తు ఒక్క స్పూను, అసలు సగం స్పూనే వేసుకున్నాను నేను, ఇంకొక స్పూన్ కూడా కాదు, కొద్దిగంతనే వేసాను, సగం స్పూన్ అంత వేసాను. కానీ స్వీట్ తీయ వస్తుంది మంచిగా. టీ అంటే చాలా ఇష్టం ఉండి తాగలేకపోతున్నాం అని బాధపడే వాళ్ళకు ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా డైటింగ్లో ఉండి చాలామంది టీని స్కిప్ చేస్తారు, ఇష్టం ఉండి కూడా తాగలేకపోతారు, ఎందుకంటే అందులో షుగర్ వేయాలి కాబట్టి. ఇట్లా తేనె మిక్స్ చేసుకొని తాగండి, మస్తు డైటింగ్ చేసినట్టుగా ఉంటుంది, మీ క్రేవింగ్స్ తీరినట్టుగా ఉంటుంది, మీకు హ్యాపీగా కూడా అనిపిస్తుంది. డైటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనిషికి ప్రెషర్ టెన్షన్ అనేది ఉండకూడదు. ఇప్పుడు సిప్ చేస్తూ మాట్లాడుకుందాం. మనిషికి డైటింగ్ చేసేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం డైటింగ్ బక్కగాడానికే కాదు, మన హెల్త్ అనేది సెట్ కావడానికి కూడా మనం డైటింగ్ చేస్తాం, ఏమంటారు? అట్లాంటప్పుడు మనకు ప్రెషర్ టెన్షన్ అనేది ఉండద్దు. ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక నచ్చిన ఫుడ్ ఉంటుంది, అయ్యో దాన్ని తినలేకపోతున్నామన్న ఒక ఆలోచన కూడా మైండ్లో ఉంటుంది. ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్, బయట ప్రాబ్లమ్స్, అవన్నిటికీ తోడు డైటింగ్ చేసే టైంలో కూడా క్రేవింగ్స్ని ఆపుకోవడం కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. అట్లాంటి టైంలో ఏం చేయాలంటే మనం ఈజీ వేస్ ఎత్తుకోవాలి. ఈజీ వేస్, మనము డైటింగ్లో ఉన్నట్టుగా ఉండాలి, మనకు నచ్చినవి తినేటట్టుగా ఉండాలి. అట్లని మొత్తం డైటింగ్ని బ్రేక్ చేయమనేం కాదండి, మన హెల్త్కి తగ్గట్టుగా మనము సెట్ చేసుకోవాలి. కాకపోతే మనకు దీనివల్ల కూడా మన మైండ్ మీద ప్రెషర్ అనేది పడద్దు అనేది నా ఒపీనియన్ అండి. పర్సనల్గా నేనే చెప్తున్నా, ఎన్ని రోజులు డైటింగ్ చేసినా నాకు నచ్చిన ఫుడ్ తినలేకపోతున్నా అనేది ఒకటి నా మైండ్లో ఉండేది చాలా రోజులు. అది వేస్ట్ అయిపోయింది, అన్ని డేస్ చేసినా కూడా అది ఏ ఫలితం రాకుండా అయిపోయింది. బట్ ఇప్పుడు అట్లా కాకూడదు, ఈ తినలేకపోతున్నా అన్న ప్రెషరు మైండ్కి ఉండద్దు. మనం కొంచెం హెల్తీగా తింటూనే డైట్ అనేది మెయింటైన్ చేయాలి. ప్రతిదీ లెవెల్లో ఒక ఇట్లా ఈజీ వేలా వెళ్ళాలన్నట్టు నేను థింక్ చేసిన అండి. అప్పుడప్పుడు నాకు టీ తాగాలనిపిస్తుంది, రోజు తాగాలని ఏం అనిపించదు, ఎప్పుడో ఒకసారి. ఈరోజు తాగానా, ఈరోజు తాగితే మళ్ళీ ఒక 4-5 డేస్కో, ఒక 1 వీక్కో మళ్ళీ అప్పుడు తాగాలనిపిస్తుంది, అప్పుడు ఈ వే నేను యూజ్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు టమాటా ఉందండి, టమాటా నేను తినొద్దు, నా హెల్త్ ప్రాబ్లంకి ఈ టమాటాకు నాకు అసలు సెట్ కాదు. సెట్ కానప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ టమాటాని మంచిగా కట్ చేసి వాటర్లో వేసి విత్తులన్నీ పోయే వరకు మంచిగా కడుక్కొని తర్వాత కర్రీ చేస్తున్నా. అట్లా నాకు ఏ ప్రాబ్లం ఉండదు. అట్లా కొన్ని ఈజీ వేస్ అనేటివి వెతుక్కోవాలి. నా దగ్గర ఇట్లాంటి ఈజీ వేస్ మస్తుగా ఉన్నాయి, కావాలంటే రోజొక వీడియోలో రోజొకటి షేర్ చేస్తూ ఉంటా, చూస్తూనే ఉండదు. దానికోసమైనా నా వీడియోస్ ఫాలో అవ్వండి, చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి, ఓకేనా? చాయ్ తాగిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఇంతకుముందే అయితే మా ఆయన వచ్చి ఇంకా అన్నం అయితే తిని వెళ్ళాడండి, కర్రీ చేయలేను కానీ పెరుగుతో అయితే తినేసి వెళ్ళాడు. ఇంకా ఆయన కోసం అని ఇంకా నేనైతే పచ్చి కొబ్బరి టమాటా కర్రీ అయితే చేస్తున్నా. ఈరోజు వచ్చి అయితే అన్నం తిని వెళ్ళిపోయాడండి. నేనైతే చెప్పాను కర్రీ లేదు, కొద్దిసేపు ఆగు, పచ్చి కొబ్బరి కూర చేస్తున్నా, తర్వాత తినేసి వెళ్ళు అని చెప్పేసి అంటే, లేదు నాకు ఆకలిస్తుంది అని చెప్పేసి అయితే పాపం పెరుగుతోనే అయితే తినేసి వెళ్ళిండండి. ఆయన అయితే బయటకు వెళ్ళిండండి. ఇంకా మా బావ వచ్చినంత వరకు అయితే ఈ పచ్చి కొబ్బరి టమాటా కర్రీ అయితే చేసేస్తా అండి. పాపం సగం కడుపుకే తినిపోయిండు ఆయన. పెరుగుతో అసలు ఆయనకు పెరుగంటే ఇష్టం ఉండదు, తినడు కూడా ఎక్కువగా. ఇక ఇష్టం లేకుండా సగం కడుపుతో అయితే తినిపోయాడు పాపం. ఇష్టం ఉండదు అని చెప్పేసి అయితే సగం కడుపుకే తినేసి వెళ్ళిండండి. ఇంకా ఆయన వచ్చేంత వరకు అయితే నేను వంట అయితే కంప్లీట్ చేస్తే ఇంకా వచ్చి తింటాడు. అందుకనే స్పీడ్గా అయితే నేను పచ్చి కొబ్బరి కూర అయితే చేస్తున్నాండి. నిజంగా చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి పచ్చి కొబ్బరి కూర. మీరు కూడా ట్రై చేయండి, ఎప్పుడన్నా బాగుంటుంది. మేము ఈ మధ్యలో అయితే కల్లుప్పే వాడుతున్నామండి, హెల్త్కి కూడా ఇదే మంచిది కదా, అందుకని. పచ్చి కొబ్బరి అయితే తురుముకొని పెట్టుకున్నా అండి నేను ఆల్రెడీ. ఇంకా వేసేసుకుందాం. ఇట్లనే వేయాలి, దీన్ని అయితే ఫ్రై చేయొద్దు, ఫ్రై చేస్తే వేరే టేస్ట్ వస్తుంది. పచ్చి కొబ్బరి ఇట్లనే వేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే వస్తుందండి. ఇంకా ఈరోజు మా బావ పండగే, హ్యాపీగా తింటాడు. ఏదైనా స్పెషల్ కర్రీస్ టేస్టీగా మంచిగా చేసామనుకోండి కడుపు నిండుగా తింటాడు. మార్నింగ్ ఎట్లాగో పాపం పెరుగుతోటి సగం కడుపుకే తినేసి వెళ్ళాడు ఇంతకుముందే. ఇంకా ఇది చేసి పెట్టామనుకోండి ఇంకా సంతోషంగా తినేస్తాడు కడుపు నిండుగా. బయట పని చేసే వాళ్ళకు, వర్క్ ఎక్కువ చేసేటోళ్ళకు కడుపు నిండుగా పెడితేనే ఇంకా బాగుంటుందండి. లేకపోతే సగం కడుపుకు తినిపించామనుకోండి ఇంకా వాళ్ళు ఏం పని చేస్తారు. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో పచ్చి కొబ్బరి తురుము కూర.
ఇంకా మనం ఇందులో ఆనియన్స్ వేసుకున్నాం కదా, దీన్ని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా ఇట్లానే వండేసుకొని దింపుకుంటే సరిపోతుంది. ఈరోజు మా ఆయన కూడా తింటాడు కాబట్టి ఎక్కువైతే వాటర్ యాడ్ చేయను. నిన్న మొత్తం డైటింగ్ బ్రేక్ చేసిన కాబట్టి ఈరోజు ఫాస్టింగ్ డే అన్నట్టు నాకు. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది, నిజంగా మంచి కలర్ఫుల్గా ఉంది కదండి కర్రీ అయితే. మా బావ అయితే కొంచెం స్పైసీ ఎక్కువనే తింటాడండి, అందుకని కొంచెం కారం అయితే వేసుకుంటున్నా, మళ్ళీ చప్పకుండా తినడు అని చెప్పేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నా ఆ కారం అయితే ఉడకడానికి. మరీ పల్చగా కూడా వేసుకుంటలేను. ఇంకొక 2 minutesలో అయితే మన కర్రీ రెడీ అయిపోతుందండి. నిజంగా ఎక్కువసేపు మనకు ఈ కొబ్బరి అనేది మరీ ఎక్కువసేపు కూడా ఉడికించుకోవాల్సిన అవసరం ఉండదండి, చాలా ఈజీగా సింపుల్గా ఉడికిపోతుంది. చూడండి కమ్మగా ఉంటుంది. ఎప్పుడో నేను చిన్నగా ఉన్న టైంలో మా పిన్ని చేసిందండి, కాకపోతే అప్పుడు రోట్లో దంచుకొని చేసేది. ఇది అంటే ఎట్లా అంటే రోట్లో దంచి చేసేది. ఇప్పుడు ఏంపై మనము కొబ్బరిని తురుముకున్నాం, అంతే తేడా, ఇంకేం లేదు ఇక్కడ. మొత్తం సేమ్ అండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీ దగ్గర ఏమన్నా మసాలాస్ ఉంటే కూడా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. బట్ ఇప్పుడు మనకు మసాలా ఏం అవసరం లేదు, ఎక్కువ మనం తినకూడదు కాబట్టి ఇంకా ఇంతే సరిపోతుంది. ఇంకా కప్పు పెట్టుకొని కొద్దిసేపు అయితే ఇట్లా ఉడికిచ్చేసుకుందాం, సరిపోతుంది. కర్రీ అయితే ఉడికిందో లేదో ఒకసారి అయితే చూసుకుందామండి. మొత్తం మనం వేసిన కొన్ని వాటర్ కూడా ఎగిరిపోయినాయి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టమాటా కూడా ఎంత మెత్తగా ఉడికిపోయిందంటే ఇంకా దాని తోలు అయితే బయటకు వచ్చేసిందండి. మంచిగా అంటే ఇది ఏ కర్రీ లాగా వస్తుంది అంటే చూడడానికి పొడిగుడ్డు టైపు, పొడిగుడ్డు అంటారు, ఎగ్ బుజ్జి టైప్లో అయితే వస్తుందండి చూడడానికి. చూడండి ఎంత బాగుందో, టెక్చర్ కానీ కలర్ కానీ. టేస్ట్ అయితే ఇంకా మా బావనే అడగాలి, మా బావ వచ్చిన తర్వాత టేస్ట్ చేపిస్తా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను కుకుంబర్ కట్ చేసుకున్నా, కుకుంబర్ అట్లాగే బీట్రూట్, క్యారెట్, ఈ 3 కలిపి ఇప్పుడైతే జ్యూస్ చేస్తా అండి. ఇంకా ఈ జ్యూస్ చేసుకొని అయితే తాగుదాం. యాక్చువల్గా ఇది పొద్దున్నే తాగాలి టీ తాగకముందు, కాకపోతే ఇంకా నేను టీ అయితే తాగేసిన, ఎందుకంటే మా ఆయనకు తొందరగా వంట చేయాలి కాబట్టి ఇంకా వంట చేస్తూ టీ తాగేసిన. ఇది మెల్లగా కూడా తాగొచ్చు అనుకుంటున్నా. అసలు ఇది మార్నింగే తాగల, ఇప్పుడేం టైం ఏం ఎక్కువ కాలేదండి, 9 అవుతుంది, 9:30. ఇంకా జ్యూస్ చేసుకొని తాగే వరకంటే 10 అవుతుంది కరెక్ట్ టైంలోని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే మనమైతే ఈ జ్యూస్ అయితే తాగిస్తున్నాం. ఈ జ్యూస్తో పాటు ఇంకా స్ప్రౌట్స్ కూడా నానబెట్టాను, ఇంకా అవి కూడా తింటాను. ఇప్పుడైతే జ్యూస్ చేద్దాం, ఓకేనా. 2 గ్లాసులు అయితే అయ్యాయండి, నాకు ఒక గ్లాసు, మా ఆయనకు ఒక గ్లాసు. ఇంకా నేను ఇందులో అయితే తేనె కలిపేసి పెడతా, ఇంకా ఆయన వచ్చిన తర్వాత అయితే తాగుతాడు మా బావ. ఇంకా నాకు ఒక స్పూన్ తేనె కలుపుతున్నా, ఇంకా మా బావకు కూడా ఒక స్పూన్ తేనె కలుపుతున్నా. తీయగా లేకపోతే అస్సలే ఆయన తాగడు. నేను కొంచెం తేనె తక్కువ వేసుకున్నా, ఆయనకు మాత్రం కరెక్ట్గా వేస్తాను, ఎందుకంటే తీయగా లేకపోతే అసలు తాగడు, అక్కడ పక్కన పెట్టేస్తాడు. ఇంకా మనం ఎంత బతిమాలుకున్నా వేస్టే అన్నట్లు అట్లా. ఆయనకు ఫస్ట్ తాగేటప్పుడే ఇంకా తీయగా అనిపించాలి, లేకపోతే కష్టం. ఆ గ్లాసు నేను ఇంకా ఒక 10 minutes మంచిగా నోట్లో ఉన్న మౌత్ వాటర్ తోటి మిక్స్ చేసుకుంటూ తాగుతా అండి. తేనె కలపం కదా, ఎట్లాంటి వగరు టేస్ట్ అనేది రాదు. తేనె కలపకపోతే మాత్రం బాగా వగరులాగా వస్తుంది, అసలు తాగాలనిపించదు. బట్ ఇప్పుడు ఓకే అండి. ఇంకా ఆయన కోసం చేసిన పచ్చి కొబ్బరి టమాటా కర్రీ ఇంకా ఇచ్చేద్దాం, తిని ఎట్లుందో చెప్తాడు మా బావ అయితే టేస్ట్ చేస్తుండండి, ఆల్రెడీ తింటున్నాడు. టేస్ట్ ఎట్లుందో అడుగుదాం. ఎట్లుంది బావ టేస్ట్ పచ్చి కొబ్బరి టమాటా కర్రీ? బాగుంది, సూపర్.